ప్రభువైన యేసు క్రీస్తు మధురమైన దేవాతి దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ రీతిగా మీ మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యం అందించడానికి, అలాగనే ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ, దైవ సేవకులు, మరి గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీ సేవకులు, విశ్వాసులు, మీరందరూ దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చినారు. మిమ్మల్ని అందరం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. నేను అనుకుంటున్నాను, ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాలతో కలిసి మీ గృహాల్లో దేవుని వాక్యం విన్న తర్వాత ఆరాధించి, స్తుతించి, ప్రార్థించి ప్రభువుకు మీ జీవితాలు అప్పగించుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ లాక్డౌన్ ఈ సమయంలో మీరు విశ్వాస జీవితంలో ఎక్కడ బెదరక, అదరక, స్థిరమైన పునాది మీద కట్టబడిన వారై స్థిరులుగా క్రీస్తునందు స్థిర విశ్వాసంతో స్థిరులుగా ఉన్నందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. అవును, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనే, లేక ఇటువంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసి ప్రభు కొరకు జీవిస్తాడు. అది నాకు తెలుసు. ఇప్పుడు దేవుని వాక్యం వెనక ముందు పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు సరిగ్గా పాడడానికి రాదు. ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా అసలు పాడడానికి నాకు రాదు. అయినా ఆ పాత పాటలో ఓ చరణం పాడతా, నాకు ఇష్టమైన పాట. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా, నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా, రక్షణ పాత్రను చేబుని నిత్యం అర్పించెదను స్తోత్రములు, రక్షణ పాత్రను చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రములు, తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువం, తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రం యేసువం. పిల్లరా, ఈ పాట నాకు చాలా ఇష్టం. దీంట్లో 3 చరణాలు మాత్రం ఉన్నాయి. ఆయన ప్రేమ ఎంత అమోఘమైంది, ఎంత అమూల్యమైంది, శ్రేష్టమైంది. వర్ణాతీతమైన ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అట్టి ప్రేమను బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రండి, ఇది వరకు మీకు నేను ప్రకటించిన రీతిగా మనమే దేవుని రాజ్యం అన్న వాక్యం మీకు చెప్పిన్నాను. ప్రియులారా, మనమే దేవుని రాజ్యం అని చెప్పినప్పుడు పాత నిబంధనలో ఐగుప్తు దేశములో పస్కా వధించబడి ఆ గొర్రెపిల్ల రక్తములో విమోచించబడి స్తుతి గీతాలు పాడుతూ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ అరణ్యయాత్రలో 40 సంవత్సరాలు వారు సుదీర్ఘముగా వారి విశ్వాస ప్రయాణములో దేవుడు వారితో ఉండి ఇశ్రాయేలులైన ఆయనకు రాజ్యం చేసుకొని బాధ్యత వహించి 40 సంవత్సరాలు ఆయన రెక్కల మీద మోసి వాగ్దానం చేయబడిన రాజ్యములో ప్రవేశింపజేశాడు. నిర్గమాకాండములో పోయిన వారం చెప్పినట్టుగా చివరి మాటల్లో 12:39 వచనంలో వారు తమ కొరకు
వేరు యొక్క ఆహారమును సిద్ధపరచుకోలేదు. అరణ్య యాత్రలు వేరు యొక్క ఆహారమును వారు సిద్ధపరచుకోలేదు. 40 సంవత్సరాలు దేవుడే గొప్ప బాధ్యత వహించి వారిని పోషించి నడిపించాడు. వాగ్దాన భూమిని తీసుకొచ్చాడు. ఆ దేశాన్ని, వాగ్దాన భూమిని వారికి స్వాస్థ్య భాగంగా వారికి ఇచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనమే దేవుని రాజ్యం అన్న మాట ప్రకటన గ్రంథం మరలా చదువుదాం. 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వీళ్ళారా, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, లోకమును మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును మాకు అనుగ్రహించావు. ప్రభువా, నువ్వు దాసుని రూపం ధరించుకొని రిక్తుడై మా పాప శాపమును నీ మీద వేసుకుని పాపమునకు శిక్ష రోమా 8:1 వచ్చిన ప్రకారంగా నీ శరీరమందు విధించుకున్నావు. అందుకే స్తోత్రాలు ప్రభువా. నీవు మా కొరకై శిక్ష విధించబడి, అవును, రోమా 8:1-2-3 వచనాల్లో దేవా, పాపమునకు వచ్చే శిక్ష నీ శరీరమందు విధించబడింది. అలాగూ నువ్వు మా కొరకు మరణించి నీ పరిశుద్ధమైన రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కొని విమోచించి మమ్మల్నే నీ రాజ్యముగా చేశావు. అందుకై నిన్ను మేము స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా ప్రభా, ఇదిగో ఆయా గృహాల్లో, ఆయా స్థలాల్లో కూర్చొని, ఆయా దేశములలో, ఇండియాలో అనేక రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో లక్షల గృహాల్లో కూర్చొని నీ వాక్యం వింటున్న నీ బిడ్డల కొరకై స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవదేవుని బట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. వాక్యం వినడానికి మీరందరూ వచ్చి దేవుని వాక్యం ఎంతో శ్రద్ధ భయభక్తులతో, బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలు మీరందరూ దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం విన్నారు. వాక్యం ద్వారా దేవుడు మీతో, మనందరితో మాట్లాడనుగాక. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం చదువుకున్న ప్రకారంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి మనలను ఆయనకు రాజ్యముగా చేసుకున్నాడు. పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తములో విమోచించి వారిని ఆయనకు రాజ్యముగా చేసుకున్నాడు. కొత్త నిబంధనలో క్రీస్తు రక్తము ద్వారా మనలను విమోచించి, రక్షించి, పాప శాపం నుండి విడిపించి ఆయనకు ఒక రాజ్యముగా చేసుకున్నాడు. ఎంత యోగ్యమైన జీవితం ఇచ్చాడు. మొట్టమొదట ఆయన రక్తము ద్వారా మనలను పరిశుద్ధులుగా తీర్చాడు. పరిశుద్ధులుగా 1 యోహాను 1 అధ్యాయం 7, 8, 9 వచనాల్లో
అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ద్వారా మన పాపం నుండి విడిపించాడు, సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేశాడు. రోమాపత్రిక 8:30 అలాగనే 1 కొరింథీ 6:11 ఆయన రక్తముతో మనల్ని కడిగి విమోచించి పరిశుద్ధులుగా తీర్చి నీతిమంతులుగా తీర్చాడు. ఎంత శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు చూడండి ప్రియులారా. ఎంత గొప్ప యోగ్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అతి శ్రేష్టమైన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు, కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధులకు తీర్చాడు, నీతిమంతులకు తీర్చాడు. 1 పేతురు 1:18-19 ఇలా రాయి. 18 వెండి బంగారముల చేత మన పితరుల యొక్క ఆచారాన్ని బట్టి మనం రక్షించబడలేం. వెండి బంగారములు లేక మన పితరుల యొక్క ఆచారం బట్టి, ఏ ఆచారం బట్టి కూడా కాక 19 గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడితిరి. అతి శ్రేష్టమైన క్రీస్తు యొక్క మూల్యమైన రక్తము ద్వారా విమోచించబడ్డాం. అది అప్పుడప్పుడు అనేక మహాసభల్లో, చిన్న కోటాల్లో, మందిరంలో, మహాసభల్లో వ్యక్తిగతంగా ఈ పాట పాడుతూ ఉంటాను. అది ఎబ్రోను వారు రాశారు, మంచి పాటలు రాశారు. ఆ పాటలో ఒక పాట, ఆ పాటలో చిన్నవచ్చు, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడేద్దాం. అందరూ కలిసి మీ గృహాల్లో అందరు కలిసి పాడదాం, చప్పలు కొడుకుంటూ. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. ప్రియులారా, అనేక దేశాల్లో, ఇండియాలో అనేక రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో మహాసభల్లో, సభల్లో, చర్చిస్ మీటింగ్స్లో ఈ పల్లో పాడినప్పుడు నేను ప్రభువునందు నాట్యమాడతాను. నా సంతోషం తట్టుకోలేను. నాతో పాటు అనేక మంది యవనస్తులు, సేవకులు లేచి వారు స్టేజ్ మీకు వచ్చి కిందుండి కూడా వారు నాట్యమాడతారు. ఎంత శ్రేష్టమైనది! అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు, రక్షించాడు. ఒకప్పుడు పాపులు, నీచులు, దౌర్భాగ్యులు, క్రీస్తుకు విరోధులు, దేవునికి దూరస్తులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు. మరో మాట చెప్పాలంటే నేనైతే దిక్కుమాలి వాడిని, నిరీక్షణ లేనివాడిని, లోకమందు దేవుడు లేనివాడిని. నా నిరీక్షణ లేదు, కానీ యేసు ప్రభు ద్వారా నన్ను రక్షించి విమోచించిన ద్వారా, ఆయన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తంలో కడిగిన ద్వారా గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఎబ్రీ 2:3 ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్ల ఎలాగూ తప్పించుకుందాము. అబ్బాబ్బా, అంటే ఆ రక్షణ
యేసుక్రీస్తు బోధించే చేత అనేకమైన పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించబడి యేసుక్రీస్తు బోధించడం ద్వారా ప్రారంభించబడిన గొప్ప రక్షణ, ఆయన స్వరక్తము ద్వారా కడగబడి రక్షణ దొరికిన రక్షణ భాగ్యం క్రీస్తు రక్తము ద్వారా తప్ప ఎక్కడ ఎప్పుడు ఎక్కడ రక్షణ ఉండదు ప్రియులారా. క్రీస్తు రక్తములో మాత్రమే రక్షణ దొరుకుతుంది. ఎంత గొప్ప రక్షణ దొరికిన ఆ క్రీస్తునాథునికి, దేవదేవునికి, తండ్రి అయిన దేవునికి ఏమి చెల్లించగలవండి? అందుకని నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేను ఏమి చెల్లించాలయ్యా? ఏమి చెల్లించమంటావు ప్రభువా? మీకోసం నా కోసం మరొకసారి ఆ పల్లవి ఆ చరణం పాడతాం. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా? నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా? రక్షణ పాత్రను చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రము. ఇదిగో ప్రభువా, రక్షణ పాత్రను చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రములు. ఈ పాట పాడుతుంటే నా హృదయం అంతా ఉప్పొంగిపోతుంది, ఆనందిస్తుంది ప్రియులారా. అనేక సార్లు నేను ఒంటరిగా ఉంటే తలుపులు కిటికీలు పెట్టుకొని అన్య భాషల్లో ఆరాధిస్తూ ఇలాంటి పాటలు పాడుకొని నాట్యం చేస్తాను. పరలోక ఆనందముతో నింపడతాను. పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందముతో, ఆ రక్షణ ఆనందముతో పొంగిపోతాను ప్రియులారా. ఎంత శ్రేష్టమైన రక్షణ మనకిచ్చాడు. ఆ 1 పేతురు 1:19 చాలా ఇష్టం. అమూల్యమైన క్రీస్తు రక్తం అంటాడు. అపోస్తలుల కార్యములు 20:28 ఏమో తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఎన్నో విషయాలు రాయబడతాయి. పాత కొత్త నిబంధనలు. పాత నిబంధనలో ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డారు, లేకపోతే క్షమించబడ్డారు. కొత్త నిబంధనలో క్రీస్తు యొక్క స్వరక్తముతో, ఆయన స్వరక్తముతో, ఆయన రక్తం చిందించి ఆయన స్వరక్తం తీసుకొని నా కొరకై నీ కొరకై పరలోకమందు ఆ మహామహుని యొక్క సింహాసనం ప్రవేశించి, ఇదిగో తండ్రి నా పరిశుద్ధ రక్తం, ఇదిగో నేను పాపుల కొరకై చిందించిన రక్తం, ఇదిగో తండ్రి ఈ రక్తముతో నేను కడిగేసిన వారిని చూడు. ప్రతి మానవుని రక్షించబడిన ప్రతి విశ్వాసని నా రక్తంలో కడగబడే విశ్వాసం చూడు తండ్రి, ఆ రక్తములను చూడు తండ్రి అంటే ఆ తండ్రి అయిన దేవుడు ఆయన స్వరక్తములోంచి నన్ను చూస్తే ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడినట్టుగా నా తండ్రి నన్ను చూస్తున్నాడు. ఏమి చెప్పాలండి? ఎంత గొప్ప రక్షణ, విమోచన. ఆయన స్వరక్తము, ఆ స్వరక్తముతోనే తండ్రి సన్నిధికి ప్రవేశించాడు. నీ కొరకై నా కొరకై ఎదిగో తండ్రి నా స్వరక్తం ఇచ్చాను, నా రక్తం చిందించాను, నా పరిశుద్ధమైన రక్తం చిందించాను. ఆ రక్తంలో ప్రతి మానవుని కడగడానికి చిందించాను. ఎవరైతే నా ఎద్దకు వచ్చారో తండ్రి వారిని క్షమించేశాను, ఆ రక్తంతో కడిగాను, వారిని పరిశుద్ధులుగా నీతిమంతులు చేశాను తండ్రి అన్నాడు. అప్పుడు తండ్రి తండ్రికి మనం చేరి ఏమన్నా తెలుసా? తండ్రి అబ్బా అని పిలుస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అబ్బా అని పిలుస్తున్నాం. మై ఫాదర్. ఏమి జీవితం ఇచ్చాడు! నా తండ్రి అని పిలిచే యోగ్యతనిచ్చాడు. అనేక సార్లు దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు, వ్యాఖ్యానాలు ఎవరు చేయొద్దు.
మళ్ళా తిరిగి వ్యాఖ్యాన్ని మీరు ఏదైనా చెప్తే నేను చెప్పడానికి అవకాశం నాకు దొరకదు. అనుమానం డౌట్ ఉంటే ఫోన్ చేయండి, అడగండి, అంతేగాని కౌంటర్ పెట్టొద్దు. నా అభిప్రాయాలు చెప్తున్నాను అంతే. దేవుని వాక్యం అనుభవిస్తున్నాను, నా అభిప్రాయాలు చెప్తున్నాను. నేను ప్రతి ఉదయము అనేక సార్లు ఉదయకాల సమయంలో తండ్రి దగ్గర మోకరించి, మై ఫాదర్, ఐ కేమ్ టు యువర్ ప్రెజెన్స్ టు వర్షిప్ యు లార్డ్ మై ఫాదర్. తండ్రి సన్నిధికి వెళ్ళి, తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చాను తండ్రి అంటానండి. అనేక సార్లు నా తండ్రి నాతో మాట్లాడాడు, యేసు ప్రభువు మాట్లాడాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. వాక్యం ముఖ్యంగా వాక్యం నుంచి మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, ప్రవచనం ద్వారా మాట్లాడతారు, రెవల్యూషన్ ప్రత్యక్షత ద్వారా మాట్లాడతారు. ఆయనే వచ్చి మాట్లాడతారు. తండ్రి స్వరం అద్భుతమైన స్వరం. నా కుమారుడా భయపడకము, నేను నీకు తోడైనంట. మై సన్ ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యు మై సన్ అంటాడు తండ్రి అని దేవుడు. అది 29వ కీర్తనలో తండ్రి మాట్లాడతా మాట ఎంత అద్భుతమైంది, గంభీరమైంది, మెజెస్టిక్, అమేజింగ్. ఆయన స్వరం గంభీరమైంది. యేసు ప్రభు మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మధురమైన స్వరంతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు మామూలుగా వ్యక్తితో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడుతుంటాడు. ప్రియులారా, ఆ తండ్రి స్వరం ఎంత మధురమైందో. నా కుమారుడా అని పిలుస్తాడు, పిలిచాడు. నేను మెలుకుతున్నప్పుడే, అలా కూర్చున్నప్పుడే, ఇప్పుడు ఎలా కూర్చొని మీకు వాక్యం చెప్తున్నానో అలా దేవుని సన్నిధిలో కూర్చొని నేను కళ్ళు తెరిచున్నప్పుడే నా తండ్రి నాతో మాట్లాడతాను. నా కుమారుడా అని పిలుస్తాడు. ఇది ఈ యోగ్యత నాకు ఎలా దొరికింది అనుకుంటున్నారు? ఇదిగో నా యేసు ప్రభు, నా ప్రియుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, మన విమోచకుడు, మన ప్రియుడు, మన కొరకు మరణించి ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరచడం ద్వారా, పరిశుద్ధపరచడం ద్వారా ఆ రక్తంలో పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులు తీర్చబడ్డాం, దేవుని పిల్లలుగా చేర్చబడ్డాం. మొదటి యోహాను సువార్త 1:12 ప్రకారంగా ఆయన్ని అంగీకరించడం ద్వారా కుమారుడి అధికారం మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అని పిలుస్తున్నాం. అప్పుడు ఆయన ఏమంటాడు? నా కుమారుడు అని పిలుస్తాడు. ఎంత యోగ్యమైన జీవితం మనకి ఇచ్చాడు. అవును, ఇప్పుడు కూడా నీతో మాట్లాడు. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్, నా ప్రియ సోదరుడు, సహోదరి, యవనస్తుడా, ప్రియమైన కుమారులారా, దేవుడు మీతో మాట్లాడుతాడు. ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిన్ను విమోచించాడు, నిన్ను కన్నా తండ్రి క్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరిచాడు, పరిశుద్ధులు చేశాడు, నీతిమంతులు తీర్చాడు. ఆయన స్వరక్తమంతం ఎంతటి శ్రేష్టమైన జీవితం మనకు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఏమంటాడంటే మత్తయి సువార్త 26:28 ఆయన చనిపోక మునుపు వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన రొట్టెని తీసుకొని, రక్తం తీసుకొని, ద్రాక్షారసం తీసుకొని అన్నాడు, ఇదిగో ఇది నా నిబంధన రక్తం, అనేకుల కొరకై చిందించబడుచున్న, పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్న నిబంధన రక్తం. అబ్బాబ్బాబ్బా, అక్కడ ఇశ్రాయేలు కొరకు ఏమి రాయబడి తెలుసా మీకు? ఆ వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో కడిగి విమోచించబడిన తర్వాత మోషే అంటాడు ఈ మాట. ఇంతకుముందు కూడా చెప్పాను. నిర్గమాకాండం 24:8-9 ఆ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని పల్లెములు పోసి ఆ రక్తాన్ని ప్రజలను ప్రోక్షించి ఇది నిబంధన రక్తం అన్నాడు. ఇది నిబంధన రక్తం అన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నా రక్తం మీ కొరకు చిందిస్తున్నాను, అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై నేను మీ కొరకై చిందించిన నిబంధన రక్తం. నిబంధన రక్తం. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, ఆయన రక్తంతో మనల్ని ముద్రించాడు, ఆయన రక్తంతో మనల్ని నిబంధన చేశాడు, నిబంధన జనులుగా చేశాడు, నిబంధన ప్రజలకు చేశాడు.
నిబంధన చేసే దేవునితో, ఆయన స్వరక్తముతో, ఆయన పరిశుద్ధమైన రక్తముతో, ఆయన అమూల్యమైన రక్తంతో నీతో నిబంధన చేస్తున్నాడు. ఇంకేం చెప్పాలండి? ప్రియులారా, నిబంధనలోని ప్రభువు తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు గొర్రెపిల్ల రక్తంలో కలిగి ఆ గొర్రెపిల్ల రక్తం వారిని ప్రోక్షించడం ద్వారా నిబంధనలు తీసుకొస్తే, ఇక్కడ క్రీస్తు ప్రభువే దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని సంపాదించి ఆ రక్తముతో నిబంధన చేశాడు. నిబంధన జనులుగా చేశాడు. పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా. ఓ మై గాడ్! మనమే దేవుని రాజ్యం. ప్రియులారా, ప్రకటన 1:6 మనమే దేవుని రాజ్యం. మనలో ఆయన నిబంధనలు తీసుకొచ్చి, ఆయన మనల్ని కడిగి పరిశుద్ధులు చేసి నీతిమంతులు తీర్చి దేవుని పిల్లయ్య అధికారం మనకు అనుగ్రహించి ఏం చేశాడు? మనల్ని ఆయన నిబంధనలు తీసుకొచ్చాడు. ఆయన రాజ్యము చేశాడు. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనం ఒక మాట నేను చెబుతాను, వినండి. 5వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్దులు ఇప్పుడు యోగ్యుడు నీ వధింపబడిన వారై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేశాం. నీకు బదులుగా వేరో పాట పాడుతుంది. ఇదంతా నేను ఇప్పుడు చెప్పనది, నేను సిద్ధాంతపరంగా చెప్పలేదు. వినండి, ఇక్కడ మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాం. మనమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యముగా ప్రభు చేశాడు. నిన్ను విమోచించడం మాత్రమే కాదు, నిన్ను పరిశుద్ధ జనముగా చేయడం మాత్రమే కాదు, నిన్ను ఆయన చుట్టైన ప్రజలుగా చేయడం మాత్రమే కాదు, నిన్ను ఆయన రాజ్యముగా చేశాడు. నిన్ను ఆయన రాజ్యముగా చేశాడంటే ఆయన యుద్ధకి వెళ్ళినంత వరకు ఆయన రాజ్య విషయంలో యేసుప్రభుదే బాధ్యత, ఆయనదే బాధ్యత. అవును, ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తు దేశం విమోచించి రక్షించి అరణ్య మార్గంలో నడిపించుకొచ్చినప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రమాణం వాగ్దాన నిబంధన దేశంలో ప్రవేశించేంత వరకు, వారిని తీసుకొచ్చినంత వరకు దేవునిదే బాధ్యత, దేవుడే బాధ్యత వహించాడు. దేవునిదే బాధ్యత అన్న మాట కంటే దేవుడే బాధ్యత వహించి తన రెక్కల మీద మోసుకు వచ్చాడు, వారిని పోషించాడు, నడిపించాడు. ఏ జబ్బు ఏ తెగులు రాకుండా వారిని కాపాడాడు, వారిని ఎత్తుకొని మోసుకొచ్చాడు. అదే రీతిగా కొత్త నిబంధనలో క్రీస్తు రక్తంలో కడగబడ్డ నిన్ను దేవునికి ఒక రాజ్యముగా చేశాడుగా. మరి నీ విషయంలో ఆయన ఎంత బాధ్యత వహిస్తాడంటావు? మరెంత బాధ్యత వహిస్తాడు. ఒక మాట నేను చదువుతాను, వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. ఎన్నో భాగాలు దాటుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం చదవబడిన వచనాలు ఒక మహాసముద్రంలా
ఎన్ని నెలలు పడుతుంది ముగించడానికి? ఈ వర్తమానం, ఈ ఒక్క వర్తమానమే ముగించడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? అవన్నీ మనం చెప్పడానికి కుదరదు. కొద్దిగా అందిస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, సమస్తమైన బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అటు తర్వాత అంతం వస్తుంది. ప్రియులారా, మళ్ళా చదవమంటారా మీ కొరకై? మొదటి కొరింథీ పత్రిక మీరు చదవక్కలో చూడండి, కావతే రాసుకోండి. మొదటి కొరింథీ పత్రిక మొదట 15వ అధ్యాయం 24 వచనం. దానికి ముందు ప్రతి వారు తన వరుసలు నిలబడతాడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, సమస్తమైన బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అర్థం అంతం వస్తుంది. అంటే నిన్ను ఎక్కడో ఉన్న నిన్ను పెంతగుప్పల మీద నిన్ను నన్ను పైకి లేవలెత్తి రక్షించి విమోచించి, ఆ పెంతగుప్పల మీద లేవనెత్తి రక్షించి విమోచించి ఆయనలోనే జీవితం కట్టుకొని దేవునికి ఒక రాజ్యముగా చేశాడే. ఈ రాజ్యం యొక్క బాధ్యత క్రీస్తు ప్రభు ఎంత వహిస్తాడంటావు? అయితే ఎంతవరకు తన సంఘం విషయంలో ఎంతవరకు బాధ్యత వహిస్తాడో ఈ వచనానికి చెప్పకముందు మరొక వచనం చెప్తాను, వినండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం చెబుతున్నాను. ఎఫెసీ పత్రిక 5:30. ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆహా, సంఘమును పోషించి సంరక్షించున్నాడు అంటే సంఘమని దేవుని రాజ్యమును, కొత్త నిబంధన సంఘమును, క్రీస్తు శరీరమును, క్రీస్తు సంఘమును, జీవము గల దేవుని సంఘమును క్రీస్తు పోషించి సంరక్షించుచున్నాడు. ఎంతవరకు? తన తండ్రికి రాజ్యమును అప్పగించేంత వరకు. అంటే తన తండ్రికి ఈ రాజ్యాన్ని, ఈ పరిశుద్ధులను, ఈ సమస్త పరిశుద్ధులను, ఈ క్రీస్తు పెళ్లి కుమార్తెను, ఈ వధువు సంఘమును, ఈ దేవుని రాజ్యమును పోషించి సంరక్షించి తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. అంటే ఎంతవరకు తన సంఘమును, ఎంతవరకు తన రాజ్యమును పోషించి నడిపిస్తారు? అర్థమైందా? తన తండ్రికి, ఇదిగో తండ్రి నీ రాజ్యం, నీ బిడ్డలు పరిశుద్ధులు, క్రీస్తు నా సంఘం, వధువు సంఘం, క్రీస్తు పెళ్లి కుమార్తె, నీ కుమారుడిగా పెళ్లి కుమార్తె, ఇదిగో తండ్రి నీ రాజ్యం అని తండ్రికి రాజ్యం అప్పగించేంత వరకు ఆయనే సంఘమును పోషించి సంరక్షిస్తాడు. నా పాపరుణంబును యేస ఆ కల్వరి గిరిపై తీర్చితివా. నా పాపరుణంబును యేస ఆ కల్వరి గిరిపై తీర్చితివా. అంగలార్పును మార్చి రక్షణ వస్త్రము నాకు ధరింప జేచితివా.
అంగలార్పును మార్చి రక్షణ వస్త్రము నాకు ధరింప చేసితివా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. బాబా నా దుఃఖము నా సమస్తం పోగొట్టి స్తుతి వస్త్రం నాకు ధరింపజేశావు, రక్షణ వస్త్రం ధరింపజేసావు నా తండ్రి, నీకు స్తోత్రం అని పాట పాడుతున్నాం కదా. అవును, ఆయన తన సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఎంతవరకు? తన తండ్రికి రాజ్యం అప్పగించేంత వరకు. ప్రియులారా గమనించండి, ఈ భయంకరమైన కరోనా వ్యాధి ఇంకెంతో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ రాబోతున్నాయి కూడా. ఇంకెంతో భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతున్నాం. ఇంకా భయంకర ఆందోళనకరమైన సంగతులు చూడబోతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. విశ్వాసులారా, దైవ సేవకులారా, పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, సమస్త దేశముల సమస్త పరిశుద్ధులారా, ఇండియాలో సమస్త పరిశుద్ధులారా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలైన సమస్తమైన పరిశుద్ధులారా, దేవుని సేవకులారా, ఆయన నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. ఎంతవరకు? తన తండ్రికి తన రాజ్యము అప్పగించేంత వరకు. ఆ రాజ్యం అప్పగించేంత వరకు ఆయన చేతులు, ఇదిగో తండ్రి, ఇదిగో నా తండ్రి, ఇదిగో నీ రాజ్యము నా తండ్రి, ఇదిగో క్రీస్తు పెళ్లి కుమార్తె వధువ సంఘం, జీవము గల దేవుని సంఘం, నీ జనాంగం, నీ చుట్టైన ప్రజలు, నీ పరిశుద్ధులు, నీ జనాంగం, నీ చుట్టైన ప్రజలు వీరని ఆ దేవుని సంఘమని ఆయన రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగిస్తాడు. అంతవరకు ఆయనదే బాధ్యత. అందుకే పౌలు మాటలో రాసేశాడు, తన సంఘమును పోషించి సంరక్షించును. భయపడకండి. ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి, సాతాను యొక్క ఆధిపత్యమును, బలమును, సమస్తమైన అధికారమును ఏది ఉన్నా సరే దాన్ని కొట్టివేసి, దాన్ని ఓడించి, దాన్ని జయించి, దాన్ని ఓడించి, దాన్ని తిత్తిలుగా చేసి, సమస్తమైన ఆధిపత్యం, అధికారం, బలమును కొట్టివేసి తన తండ్రికి తన రాజ్యం అప్పగిస్తాడు. రాజ్యాన్ని తండ్రి చేతులు పెడతాడు. అప్పుడు అంతం వస్తుంది. దానియేలు గ్రంథములో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో కోట్ల కొలది ప్రజలు ఆయన ఎదుట నిలబడిరి. వేవేల కొలది ఆయనకి పరిచారకులుండిరి. కోట్ల కొలది ప్రజలు ఆయన ఎదుట నిలబడిరి. దానియేలు 7వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, 13-14 వచనంలో ఆయా జనులు, ఆయా రాష్ట్రముల వారు, ఆయా దేశముల వారు, సమస్తమైన పరిశుద్ధులు ఆయన దగ్గరికి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 18-18 వచనంలో మీకాయన ఒక దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? అదిగో పరలోకమందు దేవుడు ఆయన సింహాసనశీలుడై ఉన్నాడు. ఆయన కుడి ప్రక్కన, ఈ ప్రక్కన, ఆ ప్రక్కన కోట్ల కొలది ప్రజలు నిలబడిరి. దాని పరమంలో ఉన్న సైన్యం అంటాడు. అది ఇది 2వ దినవృత్తాంతములు 18-18 వచనం. అదే మొదటి రాజుల గ్రంథం 28వ అధ్యాయం 19 వచనం ఏమంటే, పరలోక సైన్యం
ఆయన కుడి ప్రక్క ఎడమ ప్రక్క నిలబడ్డారు. కోట్ల కొద్ది సైన్యం అంటారు, కోట్ల కొద్ది ప్రజలను దానియేలు రాస్తారు ప్రియులారా. కోట్ల కొద్ది ప్రజలు. ఓ మై గాడ్, కోట్ల కొద్ది ప్రజలు ఆయన ఎదుట నిలబడి పరలోక సైన్య సమూహముని మొదటి రాజులు 22వ అధ్యాయం 19 వచ్చింది. 2వ దినవృత్తాంతంలో 18 వచ్చిందో రెండు ఒకటే. పరమండలమందున్న సైన్యం అంటాడు, పరలోకమందున సైన్యం అని రాజుల గ్రంథంలో అంటాడు. పరలోక సైన్య సమూహం ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నిలబడి దానియేలు ఏం చూస్తున్నాడు? 7వ అధ్యాయం 10 వచ్చుల్లో వేల కొద్ది పరిచారకులు అనుకున్నది, కోట్ల కొద్ది మనుషులు ఆయన ఎదుటి నిలబడి. అయ్య బాబోయ్, ప్రకటన గ్రంథం చెబుతున్నాం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మొదటి నుండి 7 వచనాలు 7 వరకు చూస్తే 1,44,000 మంది అక్కడ ముద్రించబడ్డారు. వారు అయిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు, ఇదిగో 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప జన సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరు బట్టలు చేతపుచ్చుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి. దయచేసి బాగా వినండి, మళ్ళా చెబుతున్నాడు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప జన సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారు ఖర్జూర మట్టలు చేతపరుచుకు పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడిరి. ఇది 17 వచ్చిన వారు చూసుకోవాలా. అక్కడ దేవుని సింహాసనం గొర్రె పిల్ల సింహాసనం వద్దకు ఎవడు లెక్కింపజాల జన సమూహం ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ, ఆయా ప్రజల్లోనూ, ఆయా జనుల్లోనూ రప్పించబడి దేవుని ఎదుటి నిలబడ్డారు. దీనికి 5వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం దాకా చదివి మళ్ళా చెబుతున్నాను. 10, 11. ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీ వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వాళ్ళను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసేదు గనుక వారు భూలోకమందు ఏలుదురుని కొత్త పాట పాడుదురు. ప్రియులారా, గొర్రె పిల్ల బోధించబడిన గొర్రె పిల్ల రక్తములో విమోచించబడిన వారై లెక్కింపజాలని గొప్ప జన సమూహం, కోట్ల కొద్ది ప్రజలు, పరలోక సైన్య సమూహం, పరమండలమున్న సైన్య సమూహం, పరలోకమున్న సైన్య సమూహం, కోట్ల కొద్ది ప్రజలు, లెక్కింపజాలని ప్రజలు. వారెవరు తెలుసా? వధించబడిన గొర్రె పిల్ల రక్తములో విమోచించబడిన వారు. హల్లెలూయా చెప్పాను గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వధించబడిన గొర్రె పిల్ల రక్తములో విమోచించబడిన వారు.
తండ్రి సన్నిధికి వచ్చారు, తండ్రి సన్నిధికి నిలబడ్డారు. అంటే మీకు అర్థం చేసుకోండి, 1 కొరింథీ పత్రిక 15:24 వచ్చిన ఏం చదివేం చెప్పండి. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి యొక్క దేవునికి రాజ్యమును అప్పగించును. తన రాజ్యం అప్పగించినప్పుడు కోట్ల కొలది మనుషులు, పరలోక సైన్య సమూహం, ఎవరును లెక్కింపజాల జన సమూహం, ఎవరును లెక్కింప జన సమూహం, తెల్లని వస్త్రాలు ధరించుకున్న జన సమూహం, వారే బోధింపబడిన గొర్రె పిల్ల రక్తంలో విమోచించబడిన పరిశుద్ధులు.